మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇయర్ ప్లగ్స్. ఇవి మనకి సిలికాన్ మెటీరియల్‌తోని వచ్చింది. ప్లస్ మనకి ఇది అప్ టు 24 డెసిబెల్ వరకి సౌండ్‌ని బ్లాక్ చేస్తుంది. సో, దీంట్లో మనకి 1 పీస్ ఆఫ్ ఇయర్ ప్లగ్స్ ఉంటాయి. సో, దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ మనం స్టడీ టైమ్‌లో గానీ, లేదా అండర్ వాటర్ స్విమ్మింగ్ ఆర్ మెడిటేషన్ గానీ, ఫ్లైట్‌లో ట్రావెల్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇది మనం పడుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, దీని ప్రైస్ వచ్చేసి మనకి ₹40 వచ్చింది ఈ ప్రోడక్ట్. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వాల్ మౌంటబుల్ మొబైల్ హోల్డర్. ఇందులో మనకి 1 పీస్ ఆఫ్ మొబైల్ హోల్డర్ ప్లస్ 3 mm టేపు, డబల్ సైడెడ్ టేప్ వస్తుంది. ఇది మనకి నార్మల్ ప్లాస్టిక్ బిల్డ్‌తోని వచ్చింది. దీన్ని మనం ప్లెయిన్ సర్ఫేసెస్ పైన స్టిక్ చేసేసుకొని యూజ్ చేయడమే. సో, దీన్ని స్టిక్ చేయడానికి ఫస్ట్ మనం డబల్ సైడెడ్ టేప్ తీసుకొని 2 సైడ్స్ పీల్ ఆఫ్ చేసి, 1 సైడ్ మొబైల్ హోల్డర్‌కి ప్లస్ 1 సైడ్ మా వాల్‌కి స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక మన మొబైల్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో మొబైల్ ఫోనే కాకుండా రిమోట్స్ అండ్ పవర్ కార్డ్స్‌ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి ₹99 వచ్చింది. ఆ ప్రైస్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్. ఇది మనకి టోటల్లీ ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీతోని వస్తుంది. ఇది మనకి స్క్వేర్ షేప్‌లో వస్తుంది. సో, ఇది టోటల్లీ కంప్లీట్‌లీ లీక్ ప్రూఫ్ ఇది. సో, ఇందులో మనము టూత్ బ్రషెస్‌ని గానీ, పేస్ట్ ఆర్ కాంబ్, షేవర్‌ని అంటే ఇలాంటి వాటిని మనం దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు మన బ్యాగ్‌లో పెట్టేసుకొని. దీని ప్రైస్ వచ్చేసి ₹99. ఫోర్త్ ప్రొడక్ట్ వచ్చేసి బంగీ రోప్. దీని మెటీరియల్ వచ్చేసి నైలాన్ ఎన్‌క్లోజర్ విత్ ఎలాస్టిక్ బాడీతో వస్తుంది. దీని లెంత్ వచ్చేసి 6 feet 1 inch విచ్ ఈస్ ఈక్వల్ టు 1.8 meters లెంత్. ఇది ఫ్లెక్సిబుల్ రోప్‌తోని వస్తుంది. ప్లస్ దీంట్లో మనకి 2 సైడ్ మెటల్ హుక్స్ ఉంటాయి. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, దీన్ని మనం బైక్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. వెనకాల ఏదన్నా లైక్ రైస్ బ్యాగ్ గానీ, సిలిండర్ గానీ ప్లేస్ చేసుకోవడానికి, దాన్ని టై చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకొని దాన్ని టై చేసుకోవచ్చు. సో, మీకు ఇక్కడ చూపించిన విధంగా మనం దాన్ని ఈజీగా వెనకాల ప్లేస్ చేసుకోవచ్చు. సో, దీని ప్రైస్ వచ్చేసి నాకు ₹99 వచ్చింది. ఆ ప్రైస్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ ఇది. అండ్ మనం దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ప్లస్ ఈజీగా మనం బైక్‌లో దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో, వెనకాల బైక్ సీట్ కవర్‌లో దీన్ని ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ ఇది. ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి మినీ ఎల్ఈడి లైట్స్. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 4 వచ్చినాయి. దీని మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్. ఇవి మనకి యూఎస్బీఐ ఇంటర్ఫేస్‌తోని వచ్చినాయి. సో, యూఎస్బీఐ ఇంటర్ఫేస్‌తోని రావడం వల్ల వీటిని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ప్లగ్ అండ్ ప్లే డివైసెస్ ఇవి. సో, ఈజీగా ఎలాంటి యూఎస్బీఐ పోర్ట్‌కైనా పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. దీని పవర్ విషయం గురించి మాట్లాడుకుంటే 1 వాట్, వోల్టేజ్ వచ్చేసి 5 volts. ఇది మనకి 2 కలర్ ఆప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. వైట్ అండ్ వార్మ్ వైట్. దీన్ని ఈజీగా మనం పవర్ అడాప్టర్‌కి పెట్టి యూజ్ చేసుకోవచ్చు నైట్ టైమ్‌లో యాస్ ఎ బెడ్ లైట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దీన్ని మనం పవర్ బ్యాంక్ పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ లైట్స్‌ని 22 వాట్ పవర్ బ్యాంక్‌తో యూజ్ చేసినప్పుడు మనకు లైట్స్ అనేవి ఎలగలే. నేనేమనుకున్నా అంటే వర్క్ కావట్లే కావచ్చు అనుకున్నా. బట్ ఏంటంటే సఫిషియెంట్‌గా పవర్ రావట్లే. సో, నేను అందుకని ఓటీజీ కేబుల్ యూజ్ చేసిన. ఓటీజీ అడాప్టర్, టైప్ సి ఓటీజీ అడాప్టర్. దాంతో యూజ్ చేసినప్పుడు మనకు లైట్స్ అనేవి ఆన్ అయినాయి. సో, మీరు చూడొచ్చు బ్రైట్‌నెస్ అంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంత బ్రైట్ ఏం లేదు. సో, వీటి ప్రైస్ వచ్చేసి నాకు ₹79 వచ్చింది. సో, ప్యాక్ ఆఫ్ 4 అంటే వర్త్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సిక్స్త్ ప్రోడక్ట్ వచ్చేసి స్పైరల్ కేబుల్ ప్రొటెక్టర్స్. ఇది మనకి ప్యాక్ ఆఫ్ 24 కేబుల్ ప్రొటెక్టర్స్ వచ్చినాయి. ప్లస్ ఇందులో మనకి 2 కలర్స్‌లో వచ్చినాయి. గ్రే అండ్ బ్లాక్. దీని మెటీరియల్ వచ్చేసి సిలికాన్ మెటీరియల్. ఇది మీకు తెలుసు ఎందుకు యూజ్ చేస్తామో. మన కేబుల్స్‌ని లాంగ్ టర్మ్‌లో మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇవి యూజ్ చేసుకోవచ్చు. మీకు 2 కలర్స్‌లో వచ్చినాయి కాబట్టి బ్లాక్ కేబుల్స్‌కి బ్లాక్ అండ్ వైట్ కేబుల్స్‌కి గ్రే కలర్‌ది యూజ్ చేసుకోవచ్చు. సో, వీటిని యూజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్‌లో మన కేబుల్స్‌కి ప్రొటెక్షన్‌గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు ప్యాక్ ఆఫ్ 24 ₹100 వచ్చినాయి. సో, ₹100కి 24 అంటే వర్త్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. సెవెంత్ ప్రోడక్ట్ వచ్చేసి పోట్రానిక్స్ టైప్ సి ఫీమేల్ టు యూఎస్బీఏ
మేల్ ఓటీజీ అడాప్టర్. ఇది మనకి USB 3.0 సపోర్ట్తో వస్తుంది. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ అప్ టు 5 Gbps అని వీళ్ళు మెన్షన్ చేశారు ప్రోడక్ట్ పైన. సో మనం యూజ్ చేసే కేబుల్ని బట్టి ఉంటుంది ఆ స్పీడ్ అనేది. సో ఇది మనకి ఎలాంటి టైప్ సి కేబుల్నైనా టైప్ ఏగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి టైప్ సి ఇంటర్ఫేస్నైనా టైప్ ఏ ఇంటర్ఫేస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. ఇది మనకి టైప్ సి పెన్ డ్రైవ్స్ కానీ కీబోర్డ్స్, మౌస్, కెమెరా, కార్డ్ రీడర్, ప్రింటర్, హార్డ్ డిస్క్, యూఎస్బి కేబుల్, యూఎస్బి హబ్ ఇలాంటి వాటిని యూఎస్బి టైప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 109 రూపీస్. 8th ప్రోడక్ట్ వచ్చేసి సిలికాన్ ఫన్నెల్. ఇది మనకి ఫుడ్ గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో వస్తుంది. ప్లస్ ఇది హీట్ రెసిస్టెంట్ అప్ టు 23 degrees అండ్ కోల్డ్ రెసిస్టెంట్ -3 degrees వరకు. ఇది కొలాప్సిబుల్ డిజైన్తో రావడం వల్ల మనం దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ ఈజీగా బైక్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి. ఇది మనకి దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్కి వచ్చింది. ఆ 90 రూపీస్కి చాలా వర్త్ ప్రోడక్ట్ ప్లస్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. 9th ప్రోడక్ట్ వచ్చేసి మైక్రో USB కేబుల్ ఫ్రమ్ అమెజాన్ బేసిక్స్. ఇది మనకి స్ట్రడ్బీ బ్రేడెడ్ కేబుల్, నైలాన్ బ్రేడెడ్. దీని లెంత్ వచ్చేసి 1.2 మీటరు. వీళ్ళు బాక్స్ పైన మెన్షన్ చేసిన దాని ప్రకారం 3 amps ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ప్లస్ 480 Mbps డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అని మెన్షన్ చేశారు. దీన్ని మనం టెస్ట్ చేద్దాం. సో కేబుల్ వచ్చేసరికి ఫుల్లీ బ్రేడెడ్ కేబుల్, నైలాన్ బ్రేడెడ్, 1.2 మీటర్ లెంత్. సో దీన్ని ఫస్ట్ నేను ఛార్జింగ్ టెస్ట్ చేసిన. సో ఛార్జింగ్ టెస్ట్ చేయడానికి నా దగ్గర దీని మైక్రో USB డివైస్ లేదు. సో నేను మైక్రో USB టు టైప్ సి కనెక్టర్ యూజ్ చేసి 22 watt పవర్ బ్యాంక్తో టెస్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ వచ్చేసి మ్యాక్స్ వోల్టేజ్ వచ్చేసి 4.0 volts, మ్యాక్స్ కరెంట్ వచ్చేసి 2490 milliamps విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 amps, 3 amps అయితే కాదు. నెక్స్ట్ నేను డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ టెస్ట్ చేసిన. దానికోసం నేను ఒక 4 GB ఫైల్ని ల్యాప్టాప్ నుంచి ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాకు వచ్చిన టైం వచ్చేసి 1 minute 50 seconds పట్టింది ట్రాన్స్ఫర్ కానికి. సో 1 minute 50 seconds 4 GB ఫైల్ ట్రాన్స్ఫర్ అనే టైం తీసుకుందంటే దీని స్పీడ్ వచ్చేసి 37 Mbps. దీని ప్రైస్ వచ్చేసి 109 రూపీస్. 10th ప్రోడక్ట్ వచ్చేసి మెటల్ స్ట్రాస్. ఇవి సెట్ ఆఫ్ 5, 2 బెండ్ పైప్స్, 2 లాంగ్ స్ట్రాస్ అండ్ 1 క్లీనింగ్ బ్రష్తో వచ్చింది. దీని మెటీరియల్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. ఇది రీయూజబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇవి మనకి స్మూత్ ఎడ్జెస్తో వచ్చినాయి. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు వీటిని. దీని ప్రైస్ వచ్చేసి నాకు 89 రూపీస్కి వచ్చింది. ఇక్కడతో మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ గ్యాడ్జెట్స్తో అప్కమింగ్ వీడియోస్లో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.